అందరికీ నమస్కారం. ఈరోజు దుర్దినం. బాధతో ఏం మాట్లాడాలని అర్థం కావట్లేదు. ఒక మహానేత, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి మా నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ రకమైన అవమానం బాధగా ఉంది. ఎవరన్నా కానీ వాళ్ళను కఠినాది కఠినంగా పట్టపగలు 6-6:30 మధ్యలో అని చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తాం? ఈ రకంగా జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి స్టాచ్యూ ఎక్కి ఇంత అమానుషంగా చేస్తా ఉంటే ఏం చేస్తా ఉంటారు? నడి రోడ్డు సెంటర్, శ్రీనివాస నగర్ సెంటర్ అనేది నంద్యాలలోని ఇంపార్టెంట్ సెంటర్ గా మనకందరికీ తెలిసిన విషయం. ఇటువంటి సెంటర్ లో ఈ రకంగా చేస్తా ఉంటే ఏం చేస్తా ఉన్నారు? ఇంకా బాధగా ఉంది. కొంతమంది అయితే చెప్తా ఉన్నారు ఆ వ్యక్తి వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి, ఇంకో వ్యక్తి అని చెప్తున్నారు. నేను క్లియర్ గా మీ ద్వారా అడుగుతా ఉన్నాను, ఎవరైనా సరే వైఎస్ రాజశేఖర విగ్రహాన్ని ధ్వంసం చేసే వ్యక్తి వైఎస్ఆర్ కు చెందిన వ్యక్తి అవుతాడా? ఇంత దుర్మార్గమైన చర్య చేసే వ్యక్తి అవుతాడా? పాత ఫోటోలు, ఆ ఫోటోలు చేసుకుంటా పోతా ఉన్నారు. ఇంకొక మా వ్యక్తి చెప్పాడు, కొన్ని రోజులు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, కొన్ని రోజులు 24 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని చెప్తా ఉన్నాడు. వాడెవడన్నా గాని ఇటువంటి చర్య తీసుకున్న వ్యక్తి తప్పు. మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం, ఏ ఒక్క మహానాయకునికి కూడా ఇటువంటి అవమానం జరగకూడదు. ఎవరైనా సరే, నేను చెప్పకూడదు, ఏ నాయకుని సంస్కృతి అది కాదు. ప్రతి వ్యక్తికి విలువ ఇచ్చే సంస్కృతి మాకు, మా జగనన్న, మా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మాకు నేర్పిన సంస్కృతి. మేము ఎవరికైనా విలువిస్తాము. ఈ రకంగా చేయడం ఎంతో దుర్మార్గంగా. మళ్ళీ కొంతమంది చెప్తున్నారు అతని మైండ్ బాగలేదు అని. అసలు ఏం చేస్తా ఉన్నారు మీరు? స్టాచ్యూ భిన్నం చేస్తా ఉంటే మీరేం చేస్తా ఉన్నారు? అని ఆపలేకపోయినారా? ఇంత సెంటర్ లో 1 గంట 20 నిమిషాలు అతను బ్రేక్ చేస్తా ఉంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉంది? మిగతా వ్యక్తులు ఏం చేస్తా ఉన్నారు? దేనికి రక్షణ కల్పిస్తా ఉన్నారు? నేను మీ ద్వారా డైరెక్ట్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరేం చేస్తా ఉన్నారు? ప్రజల ప్రాణ రక్షణలకు ఎటువంటి విలువ లేకుండా పోతా ఉంది. స్టాచ్యూస్ కూడా లేకుండా పోతా ఉందా? మాట్లాడితే కేసులు పెట్టడం తప్ప మీరేమి చేత కాదా? మీకు రక్షించడం అనేది మర్చిపోయినారా మీరు? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చాలా బాధగా ఉంది మాకు. ఈ స్టాచ్యూ ఇమ్మీడియట్ గా నిర్మిస్తామనడం అది ఇష్యూ కానే కాదు. ఎవరైనా, మా కార్యకర్త ఎవరైనా ఈ స్టాచ్యూ నిర్మించడానికి రెడీగా ఉంటాడు. అది కాదు బాధ. దానికి జరిగిన అవమానం, దానికి జరిగిన ఇది ఏ ఒక్క స్టాచ్యూ గానీ ఈ రకంగా అవమానం చేయడము వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ చేయదు, దాన్ని ఖండిస్తుంది. మా నాయకుడు కదా, మన నాయకుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉండే నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయనకి ఈ రకంగా చేయడం అంటే మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఈ ప్రభుత్వంలోనే ఇటువంటి చర్యలు జరుగుతాయి తప్ప వేరే ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి చర్యలు జరగవని చెప్పేసి మీ ద్వారా తెలుపుతా ఉన్నాను. దీని మీద వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు వెనక ఎంతమంది ఉన్నారా, చేసినారా? కొంతమంది చెప్తా ఉన్నారు,